లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. మార్చి 21వ తేదీ శనివారం మత్స్య జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే మార్చి 21 శనివారం డోలా గౌరీ వ్రతం, సౌభాగ్య గౌరీ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అపరాహ్న కాలంలో అంటే మధ్యాహ్న సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆవిర్భవించాడని మత్స్య పురాణంలో చెప్పారు. అంటే విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టినరోజు మత్స్య జయంతి. ఈ మత్స్య జయంతి చైత్ర శుక్ల తదియ తిథి రోజు వస్తుంది. 2026 సంవత్సరంలో మార్చి 21వ తేదీ శనివారం మత్స్య జయంతి వచ్చింది. ఆ రోజు మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అందరూ కూడా ఒక శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్యరూపధృత్ నరాంఘిర్మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, వామే శంఖం గదాం దక్షే అంటే ఎడమ చేతిలో శంఖము, కుడి చేతిలో గదా పట్టుకొని ద్విభుజో మత్స్యరూపధృత్, 2 భుజాలతో మత్స్యావతారంలో ఉన్న విష్ణువుకు నమస్కారం. నరాంఘిర్మత్స్యరూపోవా మత్స్యరూపీ జనార్దన, సగం మనిషి ఆకారంలో సగం చేప ఆకారంలో ఉన్న మత్స్యావతారంలో ఉన్న విష్ణువుకు నమస్కారం అని అర్థం. దీన్ని మత్స్యావతార ధ్యాన శ్లోకం అంటారు. ఇది గనక మత్స్య జయంతి రోజు ఎవరైతే ఇంట్లో చదువుతారో వాళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు, గృహ సంబంధమైన దోషాలు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, సొంతింటి కళని సాకారం చేసుకోవచ్చు. చాలామంది గృహ దోషాలు వాస్తు దోషాలు పోవటానికి మత్స్య యంత్రాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే మత్స్య యంత్రం ఇంట్లో పెట్టుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మత్స్య జయంతి రోజు మీ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టాక మత్స్యావతారానికి సంబంధించిన ఈ ధ్యాన శ్లోకం చదువుకోండి. సంపూర్ణంగా గృహ దోషాలు వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే చైత్ర శుక్ల తదియ రోజు సౌభాగ్య గౌరీ వ్రతం, డోలా గౌరీ వ్రతం అనే పేరుతో ఒక వ్రతం చేస్తే చాలా మంచిదని, సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుందని ధర్మసింధు నిర్ణయ సింధు అనే గ్రంథాల్లో చెప్పారు. ఈ సౌభాగ్య గౌరీ వ్రతం ఎలా చేయాలంటే, మార్చి 21 శనివారం ఉదయం పూట ఇంట్లో పూజ గదిలో శివపార్వతుల ఫోటోకి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసి శివపార్వతుల ఫోటోకి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని అక్షింతలతో పూజ చేస్తూ గౌరీ అష్టోత్తరం చదివితే మంచిది, లేదా ఓం శ్రీ గౌరీదేవి అయిన నమః అని వీలైనన్నిసార్లు చదువుకుంటే మంచిది. ఇలా పూజ చేసిన తర్వాత సాయంకాలం పూట ముత్తైదువులని ఇంటికి పిలిచి పేరంటం చేయాలి. పేరంటం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక ఉయ్యాల ఏర్పాటు చేసి ఆ ఉయ్యాల్లో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు కానీ ఫోటో కానీ ఉంచి ఉయ్యాల సేవ చేయాలి. శివపార్వతులకి ఊయల సేవ చేయాలి. దీన్నే ఆందోళికోత్సవం, డోలోత్సవం అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీన్ని డోలా గౌరీ వ్రతం అంటారు. సౌభాగ్య గౌరీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇలా శివపార్వతుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ ఊయలలో ఉంచి ఊయల సేవ చేశాక ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క మామిడి పండు ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చైత్ర శుక్ల తదియ రోజు ఎవరైతే డోలా గౌరీ వ్రతం, సౌభాగ్య గౌరీ వ్రతం అనే పేరుతో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో, ముత్తైదువులకి తాంబూలంలో మామిడి పండు ఉంచి వాయనం ఇస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. మనస్సులో ఎటువంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలన్నీ కూడా చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. మార్చి 21 శనివారం చాలా శక్తివంతమైన రోజు, మత్స్య జయంతి, డోలా గౌరీ వ్రతం. ఈ సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.